తుంగభద్ర దిగువ కాలకు సంబంధించినటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. మీరు చూస్తూ ఉన్నారు అక్కడ తుంగభద్ర డ్యాము లో నుంచి ఎగువ కాలువ అనంతపూర్ జిల్లాకి వెళ్తుంది, దిగువ కాలువ మన కర్నూలు జిల్లాకు వస్తుంది. సో మన నియోజకవర్గం కూడా సుమారుగా 23 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది తుంగభద్ర దిగువ కాలువ. ఇది 1955వ సంవత్సరం అప్పట్లో ఈ కాలువ తెవ్వారు. అప్పటి నుంచి నీళ్లు వస్తూ ఉన్నాయి. ఈ నీళ్లు పోతూ పోతూ మనకు సాగునీళ్లు, తాగునీళ్లు రెండూ కూడా ఆదోని మండలానికి, ఆదోని నియోజకవర్గానికి ఇస్తుంది. అలాగే ఆలూరు నియోజకవర్గానికి, తర్వాత కోడుమూరు నియోజకవర్గానికి కూడా ఇలాగే వెళ్తుంది. దీని కింద ఆయకట్టు కూడా ఉంది. దీని కింద వ్యవసాయం చేస్తారు రైతులంతా కూడా. ఎంత వ్యవసాయం చేస్తారంటే సుమారుగా ఈ దిగువ కాలువ కింద 15 లక్షల ఎకరాలు వ్యవసాయం చేస్తారు. దాంట్లో ఒక్క ఆదోని మండలంలోనే లేదా ఆదోని నియోజకవర్గంలో 3,50,000 ఎకరాలు ఆయకట్టు దీని కింద ఉంటుంది. ఇక్కడ సమస్య కూడా వచ్చింది. 1955లో మనం ఈ కాలువ తవ్వాం కదా, దీంట్లోంచి అప్పుడు తవ్వేశారంతే, మట్టి పడిపోతూ ఉంది, కింద భూమిలోకి నీళ్లు ఇంకిపోతూ ఉన్నాయి. మనకు రావాల్సినంత నీళ్లు డ్యాంలో నుంచి వదులుతున్నప్పటికీ కూడా చివరికి దాన్ని సగానికి కంటే ఎక్కువగా వాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఎందుకు అట్లా వాడుకోలేమంటే ఈ పక్కన సిమెంట్ కాంక్రీట్ వాల్ లేకపోవడం వల్ల, మట్టి ఉండడం వల్ల ఎలుకలు ఉంటాయి, కొంతమంది పెద్ద పెద్ద పాములు ఉంటాయి, ఇవన్నీ కూడా రంధ్రాలు పెట్టుకొని పోతూ ఉంటాయి. ఈ రంధ్రాలు ఈ పక్క నుంచి ఆ చెరువులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. దాన్ని సీపేజ్ అంటారు. అక్కడ రంధ్రాలు ఏర్పడి వచ్చిన నీళ్ళన్నీ కూడా రంధ్రాల్లోకి వెళ్ళిపోతూ రకరకాల సమస్యలు, కొంతమంది తవ్వేస్తూ ఉంటారు, కొంతమంది దీంట్లోంచి నీళ్లు దొంగలించాలని పైపులు పెట్టి లోడ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కింద కూడా కాంక్రీట్ వాల్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, మీరు ఇక్కడ చూస్తే కింద కాంక్రీట్ వాల్ లేకపోవడం వల్ల మీరు ఇక్కడ చూస్తే కింద నీళ్లు ఇంకిపోయే ప్రమాదం కూడా ఉంది. కింద మట్టి ఉంటుంది కదా, మట్టిలో నీళ్ళు ఎంత వచ్చినా సరే లోపలికి బావిలో నీళ్ళలాగా ఇంకిపోతూ ఉంటాయి కూడా. ఇది కూడా ఓ ప్రమాదం. వీటిలన్నింటినీ అరికట్టాలన్న ఉద్దేశంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాలు కలిపి దీన్ని వాళ్ళు కొంత డబ్బులు, మనకు కొంత డబ్బులు వేసుకొని ఈ లైనింగ్ పనులు మనం ఏర్పాటు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 23 కిలోమీటర్ల పాటున లైనింగ్ పనులు ఏర్పాటు చేస్తాం. లైనింగ్ కూడా స్పష్టంగా మీరు చూస్తూ ఉన్నారు. ఈ వైపున ఒక స్లోపు, ఆ వైపున స్లోప్ పెట్టి కిందంతా కూడా ఆ మట్టి క్లీన్ చేసి మొత్తం కూడా కాంక్రీట్ చేసేది. మీరు ఆ వైపు చూడండి, మీరు ఈ వైపున చూపిస్తాను. మీరు ఇక్కడ వర్క్స్ జాగ్రత్తగా గమనించండి. అక్కడ మీకు లైనింగ్ క్లియర్గా వస్తుంది. జేసీబీలు ఆ వైపున చూశారు, ఏ వైపున తోడుతున్నా. ఈ వైపున అంటే కెనాల్కు ఉంటే కుడి వైపున, ఎడమ వైపున రెండు వైపున కూడా కాంక్రీట్ వాల్ ఉంటుంది. కింద కూడా మనము ఫ్లోరింగ్ వేసినట్టుగా సిమెంట్ ఫ్లోరింగ్ వేస్తారు. దీనికి స్పెసిఫికేషన్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. దీన్ని పనులు మొదలుపెట్టాం. ఈ పనులు చేయాలని 2021లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతిపాదనలు వచ్చినాయి. అప్పుడు పని జరగలేదు. అప్పుడు
టెండర్లు వచ్చినప్పటికి కూడా డబ్బులు రావేమో అని, అప్పుడు ఆర్థిక పరిస్థితులు సరిగా లేవని పనులు ముందుకు పోలేదు, అవి ఆగిపోయినాయి. సరే, మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పలుమార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పిన మీరందరూ చూశారు ఫోటోల్లో, వీడియోలో. ఎన్నోసార్లు మనం ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశాం. చేస్తే అదేవిధంగా ఎగువ కాలువకు సంబంధించినటువంటి అక్కడున్న ఎమ్మెల్యేలు, ఇక్కడున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా అడుగుతుండడం వల్ల ఈ పనులు ముందుకు వచ్చినాయి. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు పనులు యాక్టివ్గా మొదలయ్యాయి. మనం ఏప్రిల్ 15 వరకు కూడా మంచినీళ్ళు, ఎందుకంటే ఆదోనికి మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు కావాలంటే కూడా దీంట్లోంచే రావాలి. కాబట్టి ఏప్రిల్ 15 వరకు కూడా ఈ మంచినీళ్ళు ఇక్కడి నుంచే వస్తూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ అయిపోయిన తర్వాత మే 1వ తారీఖు, మే 5వ తారీఖు నుంచి పనులు మొదలైనాయి. నెల రోజులు కాలేదు, అప్పటికే వర్షాలు వస్తూ ఉన్నాయి. పనులు ఈ సంవత్సరం పూర్తయ్యే అవకాశం లేదు, ఇవి కొనసాగుతాయి. అంటే నీళ్లు లేనప్పుడే చేయాలి కదా, నీళ్లుంటే చేయలేరు ఈ పనులన్నీ కూడా. కాబట్టి ఎంతవరకు ఈ వర్షాలు, ఋతుపవనాలు మొదలయ్యి వర్షాలు పూర్తిగా పడే స్థాయి వచ్చేదాకా ఇంకో 10 రోజులు జరిగే అవకాశం ఉంది. ఇంకో మ్యాక్సిమం వారం 10 రోజుల తర్వాత పనులు ఆగిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొనసాగిస్తే పనులు చేస్తాం. నెక్స్ట్ టైం ఎక్కువ మంది మ్యాన్ పవర్ని పెట్టుకోవాలంటున్నాం. ఇక్కడ మన సూజన్ గారు ఉన్నారు, ఈయన కాంట్రాక్టర్, ఈ యాక్టివిటీకి సంబంధించిన కాంట్రాక్టర్. పాపం యువకుడు, ఇంజనీరింగ్ చదువుకున్న వ్యక్తి. ఇక్కడే కష్టపడి రాత్రి పగలు ఉండి చేయిస్తున్నాను సార్, పర్సనల్గా నేను చేయిస్తున్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ డిఈ గారు, ఇంజనీర్ గారు కూడా ఉన్నారు. టీబీ డ్యామ్ డిఈ గారు భాషా గారు, ఆయన కూడా ఉన్నారు. ఆయన నిరంతరం దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నాడు. ఎందుకంటే 1955 సంవత్సరం తర్వాత ఇప్పటిదాకా ఈ పని జరగలేదు. దీనివల్ల ఎంత నష్టపోయి ఉంటామో ఆలోచన చేయండి, ఎన్ని నీళ్లు వృధా అయి ఉంటాయో ఆలోచన చేయండి. దీన్ని సరి చేసుకోవాలంటే ఇది దగ్గరుండి చేయించుకోవాలని నా అభిమతం. ఎందుకంటే ఏదో చేసినామంటే ఇప్పుడు నేను కూడా ఎమ్మెల్యే అయినాను, కాంట్రాక్టర్లు జరగనియండి, కాంట్రాక్టర్ ఏమండి అంత బాగా జరుగుతూ ఉంది అంటే ఆయన అంత బాగుంది అంటే, డిఈ గారికి ఫోన్ చేసి ఏమంటే అంత బాగుందంటే అంత బాగుంది అంటే అది వేరే. నేను ఎమ్మెల్యేగా భావితరాల కోసం, ఆదోని భవిష్యత్తుకి మంచినీళ్లు రావడానికి, తాగే నీళ్ల కోసమైనా సరే, ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయం చేసే రైతుల కోసమైనా సరే, ఒక్క చుక్క నీళ్లు వృధా కాకుండా దీన్ని ఏర్పాటు చేసుకోవడానికి మంచి క్వాలిటీతో కట్టించుకోగలిగితే రాబోయే 50 సంవత్సరాల పాటు ఎటువంటి ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతోనే నేను వ్యక్తిగతంగా దీన్ని పర్యవేక్షించడానికి వచ్చాను. పనులు ఇప్పుడిప్పుడే మొదలయ్యని చెప్పంగానే నేను ఒకసారి వచ్చి వ్యక్తిగతంగా చూస్తానని చెప్పిన. ఈ రోజు నుంచి కూడా వారం 10 రోజులకు ఒకసారి, వారం 10 రోజులు పని జరుగుతున్న రోజులు నేను కూడా పర్యవేక్షణ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ సీజన్లో ఎప్పుడు మొదలవుతుందో అప్పుడు కూడా దీన్ని మొదలుపెట్టి దీన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగితే నా కళ ఏదైతే ఉందో, ఈ ఆదోని నియోజకవర్గానికి తుంగభద్ర నుంచి వచ్చే నీళ్ళల్లో ఒక చుక్క కూడా వృధా కాకుండా ఉపయోగించుకోవాలన్న నా కళ. అలాగే రైతులకి ఎక్కువ కాలం పంటలు పండించాలన్న, ఎక్కువ పంట పండించాలి, ఎక్కువ ఆయకట్టు రావాలన్నటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో దీన్ని నెరవేర్చుకునే పనిలో ఉన్నాం. సార్ ఎన్ని కోట్లు సార్ మొత్తము, మన పరిధిలో ఎంత వర్క్ జరుగుతుంది సార్? ఎన్ని కిలోమీటర్? ఆదోని నియోజకవర్గ పరిధి వరకు 23 కిలోమీటర్ల పని జరుగుతోంది.